శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం సాధనా రహస్యము అనేటువంటి అధ్యాయం 1 మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం గత 2 సత్సంగాల నుంచి చాలా విషయాలు, ముఖ్యమైన విషయాలు చాలా ప్రస్తావించుకున్నాము. గురు చరిత్ర యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి కూడా చాలా, అసలు ఎందుకు దాని ఆవశ్యకత ఏంటి, ఎందుకు మనం గురు చరిత్ర పారాయణ చేయాలి, అది ఎందుకు ముఖ్యమైనది, మాస్టర్ గారు ఎందుకు అంతలాగా మనకి చరిత్ర పారాయణ చెప్పారు, దాని గురించి మనం చాలా వివరంగా చెప్పుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇంత చదువుకుని ఏంటంటే ఇదంతా మనం మాస్గా చెప్పిన చదువుకుంటున్నాం కదా, చదువుకున్న తర్వాత మనకి వివేకం అన్నది కొంతైనా పెరగాలి, పెరిగి ఆలోచించుకోవడం అన్నది రావాలి. వచ్చినప్పుడు దానికి ఒకటి ఉదాహరణ చెప్తాను నేను. మొన్న వేదమ్మ గారు కూడా సత్సంగంలో చెప్పాడు. రావణాసుడు వాడు ఎలాంటి వాడో మనకు తెలుసు. విభీషణుడేమో తమ్ముడు కదా రావణాసుడికి. సీతమ్మని తీసుకొచ్చినప్పుడు విభీషణుడు అతనికి చెప్తాడు, అమ్మ ఆవిడని తీసుకురావడం అనేది మహాపాపం, నువ్వు ఇట్లాంటి పాపకార్యాలు చేయొద్దు, శ్రీరామచంద్రుడు మామూలు ఆయన కాదు, నువ్వు చేస్తున్నది తప్పు, ఇవన్నీ చెప్తాడు. చెప్పినవాడు వినడు. రావణాసుడు తమ్ముడు చెప్పినా సరే వినడు. విభీషణుడు అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా వాడు చెప్పినా వినకపోయేసరికి ఇంకా వదిలేసి రాముడి పక్షానికి వెళ్ళిపోతాడు. అంతే, రాముడి పక్షాన్నే ఉంటాడు విభీషణుడు. అంటే తెలుసు చూడండి అతనికి, అంటే నా అన్నే కదా అని చెప్పి కూర్చోలేదు విభీషణుడు. చూడండి ఎంత గొప్పతనమో చూడండి. ఆ చేస్తున్నది తప్పు తెలుసు, అందుకని చూసుకున్నాడు, అమ్మో రాముడు మనకి అంతే, ఆయన్ని శరణ వేయడమే అంతే అనుకున్నాడు. ఇక్కడ మనం కౌరవుల దగ్గర చూస్తే భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కానీ వీళ్ళందరూ చూడు, వాళ్ళకి ఏం తెలియదా, పోనీ చెప్పండి, ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు. అయినా చూడండి వాళ్ళు కౌరవుల పక్షాన్నే ఉన్నారు కదా. ద్రోణాచార్యుడు వాళ్ళ గురువు, ద్రోణాచార్యుడు కదా. భీష్ముడు ఎంత గొప్పవాడైనా, మామూలు ఆయన. చూసారా, అయిపోయింది. ఏమైంది, మాస్టర్ గారు అంటారు భగవద్గీతలో, ఉప్పులో పెట్టి కొట్టేశారు, ముక్కలు కొట్టినట్టు కొట్టేశాడు అని చెప్తారు కృష్ణ పరమాత్మ ఆ యుద్ధంలో కదా, ఆయన కదా నడిపించింది. అలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవడంలో ఉంటుంది. ఏదైనా సరే ఆ వివేకం అన్నది కరెక్ట్గా ఏది కరెక్ట్ ఏది తప్పు, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏది తప్పు ఏది కరెక్ట్ అని ఆలోచించుకోవాలి. అందుకే గురువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్టర్ గారు అంతలాగా ఎందుకు చెప్పారంటే మన మైండ్ అంత పని చేయదు, అందుకని అలా గురు చరిత్ర పారాయణ చేసుకుని వేచి ఉండండి. అంత జాగ్రత్త చెప్పారు మనకి అక్కడ. దత్తస్వామి చెప్పందే వెళ్ళద్దు, దత్తస్వామి ఆదేశం ఉండాలి. తర్వాత వారు మనల్ని గుర్తించాలి. ఆ గురువు ఇంత ఉంది ప్రాసెస్, దానికి తొందరపడద్దని చెప్పారు. అందుకే మనకు హాయిగా భద్రమైన మార్గం చెప్పారు. మన బాబా ఉన్నారు హాయిగా, ఎంత చక్కగా చెప్పారు. మాస్టర్ గారు చెప్పిన మహాత్ములు ఉన్నారు, ఎంతో గొప్పవాళ్ళు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలన్నమాట. అది మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. తర్వాత ఏంటంటే మహాత్ములను సేవించడం ఎలాగో తెలుసుకోకుంటే మనం ఎట్లా పొరబడుతూ ఉంటాము అన్న దానికి కూడా చెప్పుకున్నాం. పుణ్యపాపాలు ఇవన్నీ వీటి గురించి చాలా మనం చెప్పుకున్నాము. తర్వాత గురువుని సేవించవలసిన పద్ధతి తెలుసుకొనుకుంటే మనం ఇంకోలా కూడా పొరబడతాం. అది ఎలా ఉంటుందంటే ఆయన
ఆయన మన వలనే గురువు కూడా వారి నామరూపాలు మాత్రమే నన్ను భ్రమించి ఇతర మహనీయుల పట్ల సంకుచితమైన అసహనాన్ని వహిస్తాం. అంటే ఇతర మహనీయుల పట్ల కూడా సంకుచితమైన అసహనం వస్తుంది, మనకి సంకుచిత భావం వస్తుంది అనమాట. అంటే మన గురువు అంటే నామరూపాలు, మన వల్లనే నామరూపాలే అనిపిస్తుంది. కానీ అట్లా కాదు కదా, వారు సర్వత్రా నిండి ఉన్నారు. బాబా చరిత్ర చూసినా, ఇతర మహనీయుల చరిత్ర చూసినా మనకు అది స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇట్లాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే కొంతమంది సద్గురువుల చరిత్రలు, బోధలు చదవాలి అని చెప్పారు. అనేక మంది సద్గురువులను దర్శించాలి. అప్పుడే మనకి లభించిన మన సద్గురువు అనే బంగారు ఉంగరం యొక్క విలువ మనం గుర్తిస్తాం, లేకపోతే గుర్తించలేము. అందుకే ఇంకా తేనెటీగ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, తేనె యొక్క విలువను తెలిసి గుర్తించగల తేనెటీగ మాత్రమే తేనెగల పువ్వులన్నిటినీ గుర్తించి ఆశ్రయించగలదు. ఆ పువ్వు యొక్క నామరూపాలు పట్టించుకొనకుండా దానిలో దాగి ఉన్న తేనెనే గ్రహించగలదు అని చెప్పారు. అది ఇంకా చాలా మనం చదువుకున్న ఇవన్నీ అవధూతకి 24 మంది గురువులు ఇదంతా చెప్పుకొని, అంటే ఇంతమంది మహనీయులని మనం దర్శించుకున్నా అది మనం మొదట ఆశ్రయించిన సద్గురువు వారి యొక్క ఆశీస్సుల వలనే మనకి లభించింది. ఆయన అనుగ్రహం వల్లనే మనకి లభిస్తుంది. ఇతర మహనీయుల దర్శనం కానీ వారి ఆశీస్సులు కానీ మనకి లీలలు జరగడం ఇవన్నీ కూడా ఎట్లా లభిస్తాయంటే మన యొక్క సద్గురువు అనుగ్రహం వల్లనే అవి లభిస్తాయి. అందుకని మనం బాబా చరిత్రలో అవన్నీ మనం చెప్పుకున్నాం అన్నమాట. అది అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇవాళ ఇక్కడి నుంచి చదువుకోవాలి మనం. ఉత్తమరాలైన ఇల్లాలని ఎందరు గౌరవించి ఆదరించినా అందుకు కారణం ఆమె పాతివ్రత్యమే కదా అంటున్నారు. ఉత్తమరాలైన ఇల్లాలని ఎంతమంది గౌరవించినా సరే, ఆదరించినా కారణం ఎందుకు ఉంటుందంటే ఆమె పాతివ్రత్యమే కారణం అని చెప్తున్నారు. ఈ సూక్ష్మం తెలియకుంటే, గుర్తుంచుకోకుంటే అనేక మంది మహనీయులను దర్శించినా కూడా చిత్త చాంచల్యమే కలుగుతుంది. ఆ సూత్రం గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనకి ఎంతమంది మహనీయులను దర్శించినా సరే చిత్త చాంచల్యమే కలుగుతుందట. అది వారి ఇతర మహనీయుల అనుగ్రహం కూడా మనకి మన సద్గురువు ప్రసాదించినదే. ఆయన అనుగ్రహం కానీ మనం మొదట ఏ గురువుని ఆశ్రయించామో ఆయన అనుగ్రహం వలనే మనకి ఇతర మహనీయుల దర్శనం కానీ సేవ కానీ ఇవన్నీ మనకి లభిస్తున్నాయి. వారి ఆశీస్సులు అవన్నీ కూడా అట్లాగే లభిస్తున్నాయి మనకి అని చెప్తున్నారు. ఆత్మజ్ఞానులైన సద్గురువులు అందరినీ తమ రూపాలుగానే చూసుకుంటారు కనుక తాము గురువులమని మనము శిష్యులమని భావించరు. ఇప్పుడు సద్గురువు దగ్గరికి వెళ్తే ఆత్మజ్ఞానులు ఎవరైనా సరేనండి, వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే వారు గురువులని కానీ మనం శిష్యులని కానీ అట్లాంటి భావనతో వారు ఉండరు. అందరినీ వారి రూపాలుగానే భావిస్తారు. అందరూ వారి రూపాలే, వేరు కాదు. అందరూ వారి రూపాలుగానే భావిస్తారు. నేను గురువుని, మీరు శిష్యులు అట్లా అసలు ఆ భావనతోటి చూడరు. నిజమైన ఆత్మజ్ఞానులు అట్లా ఉంటారు. అది ఆ తేడా ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ నకిలీ ఆధ్యాత్మికతలోనూ నిజమైన ఆధ్యాత్మికతలో ఉండే తేడా అది. నకిలీ గురువులకి అసలైన సద్గురువులకి మధ్య తేడా. వారు అసలు శిష్యులుగాను అట్లా వేరే రకంగా చూడరు. అసలు అందరిలోనూ వారినే చూసుకుని అందరిలోనూ భగవంతుడిని దర్శిస్తారు. అందువలన మనం వారిని ఎలా సేవించవలసినది వారుగా మనకెన్నడూ చెప్పరు. అందుకని ఏంటి చెప్పరు, ఎట్లా దర్శించావు, ఎట్లా సేవించుకోవాలో చెప్పరు కదా. నన్ను ఎలా సేవించుకో అని చెప్పరు కదా, చెప్పరు. అందరిలోనూ వారు భగవంతుడిని చూస్తున్నప్పుడు నన్ను సేవించి ఇట్లాగా అని ఎట్లా చెప్తారు, ఎట్లా సేవించుకోవాలో వారు చెప్పరు మహాత్ములు. ఎప్పుడైనా వారికి అర్హులైన భక్తులు దొరికితే వారితో మాత్రం తాము తమ గురువుని ఎలా సేవించినది చెప్తారు. ఇది బాబా చరిత్ర చూస్తే ఎంత బాగా తెలుస్తుందో చూడండి. ఇక్కడ ఆయన ఏం చెప్పలేదు ఎట్లా సేవించుకోవాలో బాబా కదా. నోటితో ఆయన ఎప్పుడు చెప్పలేదు కూర్చోపెట్టి నాకు ఎట్లా చేయండి అట్లా చేయండి అలా ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఎప్పుడైనా వారికి అర్హులైన భక్తులు దొరికితే, ఎప్పుడైనా అర్హత ఉన్న భక్తులు దొరికినప్పుడు వారితో మాత్రం తాము తమ గురువుని ఎలా సేవించినది చెప్తారు. కానీ ఎట్లా చెప్తారు వాళ్ళు? ఎవరైనా అర్హులైన, అందరికీ కాదు, మళ్ళీ ఎవరైనా అర్హులైన భక్తులు దొరికినప్పుడు అప్పుడు చెప్తారనమాట. ఆయన గురువుని ఎట్లా సేవించుకున్నారు అన్నదాన్ని చెప్తారు వాళ్ళు. అది పట్టుకోవాలి మనం.
ఎట్లా సేవించుకోవాలంటే. అందుకే మన బాబా చరిత్రలో ఉంటుంది చూడండి, ఆయన గురువుని ఆయన ఎట్లా సేవించుకున్నారో చెప్తారు. అసలు అట్లా ఎవరైనా చేయగలరా? అసలు సాధ్యమా? చూడండి, ఆయన గురువుట తలకిందలుగా వేలాడదీసేశారట బాబాని. ఆయనకి అసలు ఎంతో ఎలా ఉందని అడిగితే చాలా ఆనందంలో తేలిపోతున్నానని చెప్పారు బాబా. చాలా ఆనందంగా, మనకి ఎక్కడైనా అసలు తలకిందలుగా కట్టేస్తే అసలు ఎట్లా ఉంటుంది మనకి, వేలాడదీస్తే అలాగా. ఆయనకి ఆ గురువుకి ఎంత సేవ చేసేవాళ్ళో చెప్పారు. ఆయన చూస్తుంటే ఆకలి దిప్పలు కూడా మర్చిపోయేవారట బాబా. ఆయనకి అంత క్లీన్ చేసి ఆ గురువుకి అంతా చేసేవారు. మొత్తం సేవ, అద్భుతమైన సేవ అన్నమాట అది. అంతా చెప్పుకుంటూ వస్తారు. మనకి లీలామృతంలో ఉంటుంది చూడండి, ఒకసారి గుర్తుకొస్తుంది అప్పుడు చదివితే. అలా అర్హులైన భక్తులకి దొరికితేనే వారితో మాత్రం తాము తమ గురువుని ఎట్లా సేవించుకున్నామో చెప్తారు. అదే మనకు మార్గదర్శకం. అదే వారి కృపను పొందడానికి ఏకైక మార్గం. అదే వారి కృపకి ఏకైక మార్గం అని చెప్తున్నారు. అలా తెలుసుకోవడం. ఇప్పుడు మాస్టర్ గారిని ఎట్లాగా సేవించుకోవాలంటే, మాస్టర్ గారు బాబాని ఎట్లా సేవించుకున్నారు చెప్తున్నారు కదా అన్ని గ్రంథాల్లోనూ. చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, దగ్గరుండి మాస్టర్ గారితో పాటు దగ్గరుండి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎలా సేవించుకున్నారో బాబాని. అసలు బాబా మందిరం నిర్మాణం అప్పుడు నిర్మిస్తుంటే మనకి సిమెంట్కి నీళ్లు పెట్టాలి కదా, క్యూరింగ్ చేస్తారు కదా. దానికి మాస్టర్ గారు క్యూరింగ్ చేసేటప్పుడు చెప్పులు వేసుకునేవారు కాదు, వేసుకోకుండా చేసేవాళ్ళు. ఎండ కదండి, ఎండలో కూడాను చేసేసరికి ఆయన కాళ్ళు కాలిపోతుంటే ఒక కాలు మీద ఒకటి వేసుకొని ఇట్లా పెట్టుకొని కాళ్ళు బొబ్బలు కట్టేస్తున్నా సరే అట్లాగే చేసేవారట మాస్టర్ గారు, చెప్పులు వేసుకోకుండా. అలా నీళ్ళు పట్టడం అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చని చెప్తున్నాను తప్ప ఇంకా ఎంత అద్భుతమైన ఉన్నాయి అసలు మాస్టర్ గారి సేవ. ప్రతి వారిలోనూ బాబాని చూసుకునేవారు. ఏ టైంలో ఎవరు వచ్చినా సరే బాబా గురించి చెప్పాల్సిందే. ఏంటి ఈ టైంలో వచ్చారు ఇట్లా ఇట్లా లేదు, ఎప్పుడు తలుపులు అట్లా తెరిచే ఉండేవి మాస్టర్ గారి దగ్గర. అలా వస్తూనే ఉండేవారు, ఆయన చెప్తూనే ఉండేవారు. మొన్న వేదమ్మ గారు చెప్పారు కదా, ఇప్పుడే చెప్పాను కదా అతను అడిగి తెలుసుకో, అట్లా లేదు, మళ్ళీ అడిగి మళ్ళీ చెప్పేవారు అంతే. మళ్ళీ ఎవరైనా వస్తే మళ్ళీ చెప్పేవారు. చూడు మొన్న ఇప్పుడు నేను చెప్పిందంతా మళ్ళీ చెప్పన్నారు అనుకోండి, నన్ను చాలా కష్టంగా ఉంటుంది కదా, మళ్ళీ చెప్పలేను నేను. ఇంకా చెప్పాను కదా ఒకసారి అనిపిస్తుంది. కానీ మాస్టర్ గారికి అట్లా ఎప్పుడు అనిపించలేదు. అలాగా మళ్ళీ ఫ్రెష్గా చక్కగా చెప్పేవారు ఆయన. ఇంటికి వస్తే భక్తులు ఎంతకాలమైనా ఉండేవారు. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు ఇట్లా అసలు అడగడం అనేది ఉండేది కాదట మాస్టర్ గారి దగ్గర. అమ్మగారు అనేది ఎవ్వరు ఇంట్లో అసలు మాస్టర్ గారి కుటుంబం ఎవరిని అట్లా అడిగేవారు కాట. లేకపోతే మీ కులం ఏమిటి, మీ మతం ఏమిటి, అసలు ఏమీ లేదు. వాళ్ళు బాబా సేవ చేసుకోవడానికి వచ్చారు అంతే. వాళ్ళందరూ బాబా స్వరూపులు. వాళ్ళని చక్కగా చూసుకోవాలి. వాళ్ళన్ని ఏర్పాట్లు వాళ్ళకి అమ్మగారు చక్కగా వండి పెట్టి, అంతా వాళ్ళకి ఇష్టమైనవి కూడా వండి పెట్టి అంతలాగా చూసుకునేవారు. ఎవరైనా రాత్రి భోంచేయనంటే టిఫిన్ తింటారు, అమ్మాయిని టిఫిన్ చేసి పెట్టడం. ఇట్లా ఎన్ని అంటే ఎవరు ఏది కావాలంటే అది చక్కగా మీరు సేవ చేసుకోండి చాలు, బాబా సేవ చేసుకోండి. అలా ఎంత అంటే సేవ చేసే వాళ్ళకి వీరు సేవ చేయడం అన్నమాట. అది ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే ఇంకొకరికి సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం, అది ఇంకా గొప్ప సేవ అసలు. చూడండి మరి ఇట్లా. అందుకని వారు ఎప్పుడు చెప్పరు అన్నమాట. అరుగులేని శిష్యులు దొరికినప్పుడు మనం వారి ఆచరణ అది చూసుకొని మనం అప్పుడు తెలుసుకోవాలన్నమాట. అదే మనకు మార్గదర్శనం, అదే వారి కృపను పొందడానికి ఏకైక మార్గం. మహాత్ములందరి చరిత్రలో చదవడం సాధ్యం కాదు,
కనుక కనీసం శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ సాయి ప్రబోధామృతము అయినా చూస్తే సద్గురువు సేవా విధానం తెలుస్తుంది. మహాత్ములంటే ఎంతోమంది ఉన్నారండి, ఇంకా ఎంతోమంది, ఎన్నో గ్రంథాలు, అన్ని చరిత్ర అందరివీ చదవడం ఒక 500 600 ఉన్నాయనుకోండి, చదవడం మన వల్ల అయ్యే పని కాదు కదా. అందుకని కొన్ని నా మాస్టర్ గారు చెప్తున్నారు, మీరు అది తెలుసుకోవాలంటే ముందు శ్రీ గురు చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్ర, ప్రబోధామృతం అవైనా చూస్తే సద్గురు సేవా విధానం మనకి ఇంకా మహాత్ముల చరిత్రలు ఇవన్నీ చూస్తే మనకి సద్గురువుని ఎట్లా సేవించుకోవాలో మనకి తెలుస్తుంది. వంట పూజ ఎలా చేయాలో తెలియకుంటే సద్గురువునకు నైవేద్యము సేవ అర్పించడం తెలియనట్లే. చాలా స్పష్టంగా చెప్పారండి మాస్టర్ గారు ఈ విషయాన్ని. వంట పూజ ఎలా చేయాలో తెలియకుంటే సద్గురువునకు నైవేద్యము సేవ అర్పించడం తెలియనట్లే అని చెప్పారు. అంటే వంట ఎట్లా చేయాలి, ఏ భావనతో అసలు ఎలా చేయాలి, ఫస్ట్ పాయింట్ ఆలోచించుకోవాలి. వంట ఎట్లా చేస్తున్నావు అనేది. మాస్టర్ గారి దగ్గర ఎట్లా ఉండదండి, అమ్మగారి దగ్గర వంట చేయడం, భోజనం అలా అసలు కాదు. భోజనం తిన్నా ఇది కాదు, అంత ప్రసాదం, మొత్తం నైవేద్యం చేయడమే. ఇంట్లో అన్నీ నైవేద్యమే బాబాకి. అలా ఉండేది. మామూలుగా భోజనం అట్లా కాదు, తినేది ప్రసాదం. అంటే అంతా ప్రసాదం అన్నమాట, అన్నీ నైవేద్యం, అంతా మనం తినేదంతా ఆయన ప్రసాదం. అంతేగాని స్పెషల్గా వంట అలా కాదు. వంట అంటే నైవేద్యం చేయడమే, ఇంకా అలా అన్నమాట. అలా చేయగలగాలి. అంటే నైవేద్యం చేయడం అంటే పెట్టడం అని కాదు అక్కడ ప్రాసెస్. ఎలా వండుతున్నాం, స్మరణతో చేస్తున్నామా, ఆయన కోసం అని చేస్తున్నామా, అది నిత్యం జరగాలి ఆ ప్రాసెస్. ఏదో మనం ఏం చేస్తాం, ఏ పండగ రోజో చేస్తాం, ఏమో అంత స్మరణతో కూడా చెయ్యం. చెప్తున్నాను కదండి, అంత స్మరించుకుంటే అంత చేస్తామా, అమ్మ నాయనో ఇన్ని వెరైటీలు వండాలి వాళ్ళ శుభ్రతానికి తెలుస్తుంది ఎంతమందిని శ్రద్ధగా చేస్తున్నాం అనేది కదా. అంటే మీలో ఉన్నారేమో చేసేవాళ్ళు, నేనైతే చేయలేను అట్లా, నా వల్ల కాదు. మహా అయితే కష్టపడి ఒక్క వంటకం చేస్తానండి, శ్రద్ధగా చేయండి ఒక్కటి చేయగలను అంతే. ఇంకా తర్వాత దానికి నాకు ఇంకో ఉండదు, ఇంకా చేయలేను, మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. మనం రోజు వంట వండుకున్నట్టే నైవేద్యం అనుకుని చేసినా సరే, దాన్ని బాబాకి పెట్టేది అనుకుని చేసినా సరే, వాటెవర్ దేవుడు ఎవరికైనా ఒకటి కష్టపడితే ఒక్కటి చేస్తానేమో నేను, అది నాకు చుట్టుపక్కల ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే. లేకుండా ఎట్లా ఉంటుంది, ఎవడో ఒకటి మనం పిలుస్తారు, ఏదో అవుతూ ఉంటుంది. ఇటు పని మనిషి వస్తుంది, ఇంకోళ్ళు ఎవరో వస్తారు, పాలవాడు వస్తాడు, లేకపోతే పిల్లలు ఏదో గొడవ చేస్తే ఏవో జరుగుతాయి కదా, ఇంట్లో ఎవరో ఏదో అడుగుతారు, వెంటనే మనకు మైండ్ మారిపోతుంది. అవునా, జరిగేది అదే మనకి ఇంట్లో. పోనీ ఏమన్నా కష్టపడి ట్రై చేద్దామన్నా సరే, ఇంకా అది ఎట్లా, అది నైవేద్యం ఎట్లా అవుతుంది అసలు. అంటే ఎలా చెయ్యాలి నైవేద్యం తెలుసుకోవాలి, అది రావాలి. చెప్పడానికి నాకు రాదండి ఇప్పుడు, అది పరిస్థితి. ఇలా అని చెప్పడానికి నాకు కూడా రాదు. అది అంటే మనకు మనంగా ఆలోచించుకోవాలి దాన్ని. అంటే ఎంత భావన కలగాలో చూడండి. మనకి ఇష్టమైన వాళ్ళు వస్తున్నారనుకోండి, ఇష్టమైన డిష్లు చేస్తాం. ఎట్లా చేస్తాం, అబ్బా వాళ్ళకి ఎంత ఇష్టమో, వాళ్ళ కోసం చెయ్యాలి ఆతృత అసలు ఎలా ఉంటుందండి, అలా ఉండాలి, అంతలా ఉండాలన్నమాట మనకి. మన అబ్బాయి అమ్మాయి ఏదో అడుగుతారు వచ్చి, పలానది వండి పెట్టి, చాలా కాలం తర్వాత వచ్చి అడుగుతారు. అప్పుడు ఎట్లా వండుతాం మనం, ఎంత అబ్బా వాళ్ళకి ఇష్టం కదా, వండాలి, చెయ్యాలి, చక్కగా రుచిగా చేసి పెట్టాలి, వాళ్ళు తినాలి, ఆనందించాలి. అసలు కష్టం అనిపించదు చూడండి, ఎందుకంటే ఇష్టం. ఆ ఇష్టం వలన అసలు కష్టం అనిపించదు. అది రావాలి, అలా అన్నమాట. వంట పూజ ఎలా చేయాలో తెలియకుంటే, అది కూడా
ఇప్పుడు మనకు వంట ఎలా చేయాలో తెలియకపోతే నైవేద్యం ఎలా సమర్పించాలో తెలియనట్టే. అలాగే పూజ ఎలా చేయాలో తెలియకపోతే సేవ చేయడం కూడా మనకు తెలియట్లేదు, సేవను అర్పించడం కూడా తెలియనట్లే. పూజ ఎట్లా చేస్తామండి మనం? మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయి ఇట్లా అక్షంతలు వేసేస్తాము, పువ్వులు వేసేస్తాము, దీపాలు పెడతాము, అగరత్తలు వెలిగించేస్తాము, ఇక అన్నీ అయిపోతూ ఉంటాం. ఇంకా ఈ మధ్య పూజలు అయితే మరీ అసలు దారుణంగా ఉంటున్నాయి. కొంకాలు పసుపులు వాళ్ళ తెగ పోసేస్తున్నారు, తెగ వేసేసి. ఇంక పాప ఆయన కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అక్కడ భగవంతుడి రూపం కూడా మనకు అసలు ఎక్కడ కనబడదు. అట్లా అలా వేసి మరీ చేసేస్తున్నారు. చాలా జాగ్రత్తగా అంటే మామూలుగా నేను అమ్మగారి అంటే ఇదివరకు పూజకి ఇప్పటికి ఎక్కడ మార్పు చేసుకున్నానంటేనండి, భావన తర్వాత మాట్లాడదాం, భావన ఎట్లా చేద్దాం. చక్కగా అంటే ఇప్పుడు బాబు గారు కానీ వేదమ్మ గారు పూజ చేస్తున్నప్పుడు అది నేను గమనించేదాన్ని బాగా. ఎంత చక్కగా అంటే అక్కడ కూర్చుని ఉంటే ఎలా చేస్తారు బాబాకి లేదా మాస్టర్ గారికి అమ్మగారికి, నిజంగా కూర్చుని అక్కడ కూర్చున్నారనుకోండి భౌతికంగా ఎట్లా చేస్తామో అట్లా చేస్తారు. అలా కొంచెం చూసి ఓహో ఇట్లాగా ఇలాగా అన్న కొద్దిగా నాకు తట్టిందనమాట. అప్పుడు ఇంత అంటే ఇదివరకు మా పూజలు ఎట్లా ఉండేవంటే మా ఇంట్లో వేసేయడమే అంతే, అక్షంతలు వేసేయి, ఇలా ఆ నీళ్ళు పోసేయి, అక్కడ ఆ ప్రాసెస్ అలా ఉండే. జాగ్రత్తగా అక్కడ కూర్చుంటే భగవంతుడు కూర్చుంటే ఎట్లా చేయాలి, ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారు, ఎంత చక్కగా చేయాలండి. ఆ నీళ్ళు వాళ్ళ మీద ఎట్లా వేసేసి నానా గందరగోళం, అక్షంతలు వేసేసి అర్థం కాకుండా మంత్రాలు చదివేసి మనకే అర్థం కాదు ఏం చేస్తున్నాం ఏం చదువుతున్నాం. ఇక్కడ టైం అయిపోతూ ఉంటుంది. ఏం పూజలు అవి. ఆయన అక్కడ కూర్చున్నారన్న భావంతో చేస్తే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. జాగ్రత్తగా చేస్తాం అప్పుడు ఎంత చక్కగాను. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు, మంచినీళ్ళు ఎట్లా ఇస్తామండి, ఎట్లా ఇస్తాం, కానీ దేవుడి దగ్గర ఎట్లా చేస్తున్నాం మనం, అవన్నీ ఆలోచించుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇలా ఎన్నో ఉంటాయి చేసేటప్పుడు. అందుకని ప్రతిదీ జాగ్రత్తగా చూసుకొని మనం పూజ కూడానండి అది చెప్తున్నా. తర్వాత భావనలోకి, భావన అక్కడ కూర్చుని ఉంటే ఎంత జాగ్రత్తగా చేస్తామో స్మరించుకుంటూ, నాయన నీ పాదాలు కడుగుతున్నాను, చేతులు కడుగుతున్నాను, మీకు స్నానం చేయిస్తున్నాను. అద్భుతంగా మాస్టర్ గారు మనకి పూజా విధానంలో రాశారు చూడండి, బాబాకి ఎట్లా చేస్తామని. చాలా అద్భుతంగా ఉండే. అది చదివితే మీకు ఏ పూజ చేయండి అద్భుతంగా అది ఎంతో చక్కగా రత్తి కడుతుంది. ఆ పూజ చక్కటి భావన నిలుస్తుంది. తర్వాత ఎంత బాగుంటుందోనండి మనకు కూడా ఆలోచించుకోవాలి. అసలు అది పూజ చేయడం అంటే మాస్టర్ గారు అందులో రాసిందనమాట. ఒకసారి చదువుకుని ఓహో ఇట్లా చేయాలన్నమాట, ఈ భావనతోటి అర్థం చేసుకుని ఏం చేస్తున్నాం. అది అంటే మాస్టర్ గారి గ్రంథాలు ఎంత మనకి ఉపయోగపడతాయో చూడండి. ఏ పూజ చేసినా ఎట్లా చేయాలి, ఏ భావనతో చేయాలి, ఏ పని చేసినా, ఏ సేవ చేసినా ఏ భావనతో చేయాలి అనేవి చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సిన విషయం అన్నమాట. సద్గురు సేవా విధానం తెలియక మన భక్తి సఫలం కాదు. సద్గురువుని ఎలా సేవించాలో మనకు తెలియకపోతే ఆ భక్తి అనేది సఫలం అవ్వదు అని చెప్తున్నారు. రాజుకు కొడుకై జన్మించిన బాధ్యత ఎరుగని రాజకుమారుడు ఆయన నుండి రాజ్యం పొందలేక అందరి తల్లిదండ్రుల బిడ్డల వలనే మహారాజు నుండి తిండి గుడ్డ వంటి అత్యల్పమైన లాభం మాత్రమే పొందగలుగుతాడు. రాజ్యార్హత గల అంటే బాధ్యత ఎరిగిన మరొక రాజకుమారుడు రాజ్యాన్ని పొందినట్లే గురువుని సేవించే విధానం తెలిసిన వారు మాత్రమే ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందుతారు.
ఇది చాలా చక్కగా చెప్పారు చూడండి. ఎగ్జాంపుల్, రాజుకు కొడుకే జన్మించిన బాధ్యత తెలియక, బాధ్యత ఎరుగని రాజకుమారుడు. రాజు కొడుకే జన్మించవచ్చు, రాకుమారుడే కావచ్చు, అతను రాజు కొడుకే అయినా బాధ్యత లేకుండా ఉంటే కనుక ఆ రాజకుమారుడు ఆయన నుండి రాజ్యం పొందలేక, వాడికి రాజ్యం ఇస్తే ఏం పరిపాలిస్తాడంటే బాధ్యత లేని వాడికి ఇంకా రాజ్యం పొందడం అనేది ఉండదు ఆయన నుంచి. అందరు తండ్రుల బిడ్డల వలనే, అందరూ తండ్రులకి బిడ్డలు ఎట్లా చూసుకుంటారు అలాగే మహారాజు నుండి కూడాను అంత రాజైనా రాజు కొడుకైనా సరే తిండి గుడ్డ వంటి అత్యల్పమైన లాభం మాత్రమే పొందగలుగుతాడు. వాడికి రాజ్యాన్ని పరిరక్షించేటువంటి అర్హత ఉండదు. ఉండకుండా ఏమవుతుంది, తిండి గుడ్డ అన్నీ ఆ రాజుగారి తండ్రి ఇస్తూ ఉంటే వాడు పొందుతూ ఉంటాడు అంతే. కానీ రాజుగారికి ఏమని ఉంటుంది, వీడు రాజ్యాన్ని పరిపాలించాలి నా తర్వాత అని ఉంటుంది. కానీ ఏది ఎలా ఇస్తాడు అలాంటి వాడికి రాజ్యాన్ని కదా? వాడు అసమర్థుడైతే ఎట్లా చెప్తాడు రాజ్యాన్ని? రాజ్యార్హత గల అంటే బాధ్యత ఎరిగిన మరొక రాజకుమారుడు, ఇంకొక రాజు ఉన్నాడు, వాడికి ఒక కొడుకు ఉన్నాడు, వాడు చక్కగా ఉంటాడు, వాడు అర్హుడు రాజ్యాన్ని పాలించడానికి, బాధ్యత తెలిసినవాడు, రాజ్యాన్ని పొందుతాడు అంతే. తండ్రి అబ్బా నా తర్వాత బ్రహ్మాండం రాజు వీడే అని డిక్లేర్ చేసేస్తాడు, చూసుకోగలడని. అంటే బాధ్యత ఎరిగిన వాడనమాట, బాధ్యత ఎరిగిన బిడ్డలాగా. అట్లా ఉంటే కనుక గురువుని సేవించే విధానం తెలిసిన వారు మాత్రమే అలా ఉండాలి, అర్హులై ఉండాలి దానికి. గురువుని సేవించే విధానం తెలిసిన వారు మాత్రమే ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందుతారు. అంటే ఇక్కడ గురువుని ఎట్లా సేవించాలో తెలిస్తేనే ఆయన నుండి ఉత్తమ ఫలితాన్ని మనం పొందుతాం, చక్కటి ఫలితాన్ని పొందుతాం. ముందు తెలుసుకోవాలి, తెలుసుకొని చక్కగా సేవ అనేది అట్లా చేసుకోవాలన్నమాట. ఆ సేవించే విధానం తెలియాలని చెప్తున్నారు ఇక్కడ. గొలగమూడి దర్శించినప్పుడు స్వామి సన్నిధిలో కాలం వృధా చేసుకొనక ఈ చరిత్ర గ్రంథ పారాయణ అచ్చటి ధునికి సమాధి మందిరానికి ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గొలగమూడి దర్శించినప్పుడు అంటే వెంకయ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన్ని స్వామి సన్నిధిలో కాలం వృధా చేసుకొనక, ఎంత మన మహాత్ములు దర్శనం అంటే అంత కష్టపడి వెళ్తామండి, జర్నీ చేసుకుని ఎంత చేసుకుని వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళి కాలాన్ని వృధా చేసుకుంటే ఎలాగ? దేనికోసం వెళ్ళాం మనం? స్వామి కోసం వెళ్తాం మనం. అంటే షిరిడి పెడతాము, అవునా, తిరుపతి వెళ్తాము, ఎక్కడికో వెళ్తాం. ఎందుకు? ఆయన చూడడానికి కదా, మనం దర్శించుకోవడానికి, ఆయన సన్నిధి పొందడానికి. మనం ఏమైనా సాధన చేస్తుంటే అది ఇంకా సఫలం అవడానికి, ఇవన్నీ కదా, ఆయన దగ్గర గడపడానికి కదా వెళ్ళేది. అందుకని కాలం వృధా చేసుకొనక, వృధా చేయొద్దు, అక్కడికి వెళ్తే టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ చరిత్ర గ్రంథ పారాయణ వెంకటేశ్వమి గారి దగ్గరికి వెళ్తే ఈ వెంకటేశ్వమి చరిత్ర గ్రంథ పారాయణ చేసుకోమంటున్నారు. షిరిడి వెళ్తే చక్క సాయిలీలామృతం చదువుకోవచ్చు. అట్లా అచ్చటి ధునికి సమాధి మందిరానికి ప్రదక్షిణలు చేసుకోవాలి. అక్కడ ఉన్న ధునికి ఆయన సమాధి మందిరానికి ప్రదక్షిణలు చేసుకోవాలని చెప్తున్నారు. ఇంటి వద్ద కూడా స్వామి పుణ్యతిథికి పూర్తయ్యే లాగున కానీ నాటితో ఆరంభించి కానీ సప్తాహ పారాయణ చేసుకొనడం ఉత్తమం. ఇంటి వద్ద కూడా ఆయన పుణ్యతిథి అవి వచ్చినప్పుడు పారాయణ, సప్తాహ పారాయణ అప్పుడు పూర్తయ్యేలాగా చక్క సప్తాహ పారాయణ చేసుకోవడం అనేది మంచిది, చాలా ఉత్తమం, మంచిది. ఎందుకంటే ఆయన స్మరణలో ఉంటాం మనం. అందుకోసం దీనికి తోడుగా గురు పూర్ణిమకు పూర్తయ్యేలాగును శ్రీ గురు చరిత్ర, విజయదశమికి పూర్తయ్యేలాగును శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయడం శ్రేష్టం అని చెప్తున్నారు. గురు పూర్ణిమకి పూర్తయ్యేలాగా అంటే ముందు ఒక వారం ముందు మొదలు పెట్టుకొని గురు పూర్ణిమకి పూర్తయ్యేలాగా శ్రీ గురు చరిత్ర పారాయణ, విజయదశమికి పూర్తయ్యేలాగా సాయిబాబా జీవిత చరిత్ర, ఆయన సమాధి చెందిన రోజు కదండి దశమి, అందుకని శ్రీ సాయిబాబా జీవిత సాయిలీలామృతము కూడా పారాయణ చేయడం అనేది శ్రేష్టం అని చెప్తున్నారు. అట్లా చేసుకోవాలి అని చెప్తున్నారు. ఏ మహాత్ములదైనా ఆరాధన వస్తుందంటే ఆ వారం ముందు నుంచి మనం సప్తాహం చేసుకోవాలన్నమాట. ఆ రోజుకు పూర్తయ్యేలాగా చక్కగా చేసుకుంటే ఆ వారం అంతా వారి స్మరణలో ఉండి ఆ రోజు ఇంకా
బాగా మనం వాళ్ళని పూజించుకోగలుగుతాం, ఆ స్మరణలో మనం ఉండగలుగుతాం అన్నమాట. అది సాధక ప్రియాయ నమః. ఇక్కడికి ఈ అధ్యాయం పూర్తయిందండి. అది చాలా అసలు మాస్టర్ గారు ఎంతో అద్భుతంగా చాలా మంచి విషయాలు దీంట్లో అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో పొందుపరిచారండి. అందుకని మనకి పూజ ఎలా చేయాలనేది మనకి సాయినాథ పూజ ఉంది కదా మాస్టర్ గారు రాసింది, అది ఒక్కసారి చదువుకుంటే ఎంత అద్భుతంగా భావన చక్కగా నిలుస్తుంది. చాలా బాగా నిలుస్తుంది. చేస్తున్నంతసేపైనా కనీసం చక్కగా భావన నిలుస్తుంది. జాగ్రత్తగా చేయడం కూడా రావాలి, ఏదో విసిరేసినట్టు కాకుండా అదొకటి చాలా జాగ్రత్తగా చక్కగా చేయడం కూడా రావాలి. ఇవన్నీ చదువుకుంటే ఏమవుతుందంటే సరైన భావన మనకు అలవడుతుంది. ఎట్లా చేయాలో ప్రాసెస్ తెలుస్తుంది, అసలు ఏం చేస్తున్నామో తెలుస్తుంది. లేకపోతే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవునా, మన అష్టోత్తరం చదువుతాం కదా బాబాది, దానికి కూడా దాంట్లో ప్రతి నామానికి మాస్టర్ గారు అర్థం రాశారు. ఎంత చక్కగా రాశారు. మామూలుగా మనం అష్టోత్తరాలు చేస్తూ ఉంటాం, పండగల పూజలు చేసుకుంటాం కదా, అప్పుడు వాటి అర్థాలు ఎంత తెలుసు, కొన్ని తెలుస్తాయి, కొన్ని అర్థం అదేంటి మనం ఆలోచిస్తే అక్కడ కాస్త ఆగి ఓహో ఇదా అని ఆలోచిస్తే కొన్ని తెలుస్తాయి, కొన్ని అసలు తెలియవండి, మనకు అర్థాలే తెలియదు. చేసేస్తూ ఉంటాం. ఎట్లా భావన చేస్తాం, ఏమని ఆ నామోత్తని అంటూ ఉంటాం అంతే. అవి ఏమిటో తెలియదు మనకి కదా. మాస్టర్ గారు అందుకే ఇట్లాంటి పొరపాట్లు జరుగుతాయి పూజల్లో, అందుకని తెలుసు కాబట్టే మాస్టర్ గారు అందులో ప్రతిదానికి అర్థం, ప్రతి నామానికి అర్థం మాస్టర్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఎంత బాగుంటుందండి ఆ నామం చదివితే లక్షంతులు ఎట్లా ఇస్తున్నాం అనుకోండి, అసలు ఎంత బాగుంటుంది చూడండి. ఆయన అట్లా స్తుతిస్తున్నట్టు ఎంత చక్కగా ఉంటుంది. ప్రతిదీ చాలా డీటెయిల్గా రాశారు మాస్టర్ గారు మన భావన చేసుకోవడానికి. అది కదా పూజ, అట్లా చేయాలి పూజ అంటే. అప్పుడు అది సేవ అవుతుంది, పూజ చేసుకున్న సేవ అవుతుంది. అప్పుడు అలా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆ ముందు కూడా ఇంట్రడక్షన్ రాస్తారు, చాలా రాస్తారు మాస్టర్ గారు. ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమేమి చేస్తాము అవన్నీ అట్లా సద్గురువుకి చేసుకోవడం అన్నది అదంతా ఎంత అద్భుతంగానో రాస్తారు. అందుకని వీలైతే ఒక్కసారి చదువుకోండి, బాగుంటుంది. అది ఇంకా నైవేద్యం అంటారా, అది నాకు చాలా కష్టమైనది. అది కూడా ఇవి నెమ్మదిగా చేసుకోవాలి. నాకు దృష్టి నిలవదు దాంట్లో. ఇటొస్తే కొంచెం పూజలో కాస్త అలవడింది, కొద్దిగా చేసుకోవడం అన్నది అలవడింది. నైవేద్యం దగ్గర నాకు చెప్పడానికి కష్టమే, కబుర్లు చెప్పడమే తప్ప నాకు ఆచరణలో అంత నిలబడట్లేదు కూడా. ఇవాళ కూడా నేను పొద్దున్న ఆలోచించుకున్నా అదే వచ్చింది ఇవాళ. ఎందుకంటే పండుగలు కదా ఇప్పుడు వచ్చేవి, ఎట్లా చేయాలి, ఏ భావనతో నేను ఎట్లా చేయాలి అనేది ఆలోచిస్తున్నా పొద్దున్న. అదే ఇవాళ కూడా అదే టాపిక్ వచ్చి చాలా విచిత్రంగా అనమాట. అంటే తల్లి ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టు నువ్వు అని చెప్పానమాట. అది అందుకని కొంచెం శ్రద్ధగా చదువుకుంటూ మనం ఎట్లా సేవించుకోవాలని తెలుసుకుంటూ చేస్తే మనకి ఉత్తమ ఫలితం అనేది వస్తుందన్నమాట. లేకపోతే ఏదో బొమ్మలాటలాగానే ఉంటుంది, పెద్దగా దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు, ఏదో చేయకుండా ఆ పని చేస్తున్నట్టు అవుతుంది. అలాగే పారాయణ అన్నీ ప్రతిదీ ఏది ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకుని చక్కగా చేసుకుంటే మనకి భావన చాలా బాగా నిలుస్తుంది. నిజంగా వారి సన్నిధి మనకి అనుభవం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రేపు మనం 2వ అధ్యాయం మొదలు పెడదామండి. అవధూత దర్శనము రేపు స్టార్ట్ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన
లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.